రాష్ట్ర ప్రజల్లో 80 నుంచి 90% మంది సంతృప్తి చెందేలా బాధ్యతతో పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు పిలుపునిచ్చారు. విజ్ఞానం, ఆరోగ్యం, సంపద, సంతోషం ఈ 4 అంశాలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని ఆర్డీఓలు, డీఎస్పీల సమావేశంలో నిర్దేశించారు. ప్రజా పాలనలో అందరినీ భాగస్వామ్యం చేసే ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో పటిష్టంగా అమలయ్యేందుకు కృషి చేయాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ఈ నెల 28, 29వ తేదీల్లో విజయవాడలో కలెక్టర్లు, ఎస్పీలతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. దానికి సన్నాహకంగా ఆర్డీఓలు, డీఎస్పీలతో సీఎం కీలక సమావేశం నిర్వహించారు. ఉత్తమ ఆలోచనలతో ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపిస్తున్నామని, విద్యుత్ రంగంతో పాటు పట్టిసీమ నిర్మాణం, కృష్ణా పుష్కరాల నిర్వహణను గుర్తు చేశారు. గతేడాది ఆంధ్రప్రదేశ్ మినహా ఏ రాష్ట్రమూ 2 అంకెల వృద్ధి సాధించలేదని స్పష్టం చేశారు. శాంతి భద్రతల విషయంలో పోలీసు వ్యవస్థ కఠినంగా ఉంటే ఎలాంటి సమస్య రాదని చంద్రబాబు అన్నారు. రియల్ టైం గవర్నెన్స్ పోతున్నాం. టెక్నాలజీ, ఐఓటీ పెద్ద ఎత్తున ఉపయోగిస్తాం. మీరు నాకు పబ్లిక్ సాటిస్ఫాక్షన్ 80-90% రావాలా. అన్ని పవర్స్ మీ దగ్గర తీసుకొస్తే హౌ యు ఆర్ గోయింగ్ టు యాక్ట్. కోఆర్డినేషన్ అట్ రెవెన్యూ డివిజన్ లెవెల్. రెవెన్యూ డివిజన్లో ఎన్ని కాన్స్టిట్యున్సీలు, ఎన్ని మండలాలకు ఒక రెవెన్యూ డివిజన్ ఉండాలి. స్లోగా పోలీసులు కూడా సింక్రనైజ్ చేయాలి. అప్పుడు మీకు ఓవర్లాపింగ్ లేకుండా జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ప్లస్ లా అండ్ ఆర్డర్ ఆఫీసర్, ఎన్ఫోర్సింగ్ ఇద్దరు కలిసి చేస్తే ఈ స్టేట్ ఇంకా లా అండ్ ఆర్డర్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ స్టేట్. వీఆర్ ప్రోగ్రామింగ్ 15% గ్రోత్ రేట్. వెల్ఫేర్ టోటలీ ట్రాన్స్పరెంట్గా ఐ వాంట్ టు గివ్. రెగ్యులేటరీ without any hurdle, without any harassment, I want to provide online. ముఖ్యమంత్రిని స్ఫూర్తిగా తీసుకుని పనితీరు మెరుగుపరుచుకోవాలని ఉప ముఖ్యమంత్రులు చినరాజప్ప, కేఈ కృష్ణమూర్తి అధికారులకు సూచించారు. రెవెన్యూ, పోలీస్ వ్యవస్థలు సమన్వయంతో పనిచేయడం వల్లే కృష్ణా పుష్కరాలు విజయవంతంగా నిర్వహించామని గుర్తు చేశారు. అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు కేంద్ర స్థాయికి అందాలని సంకల్పంతో పనిచేస్తున్నాడు. ప్రతి చిన్న విషయాన్ని కూడా ఆయన తీసుకుని ఈ కార్యక్రమం చేస్తే ప్రజలు ఉపయోగపడితే ప్రజలు సంతోషిస్తారనే భావంతో ఆయన పనిచేస్తున్నాడు. అలాగే ఈ రోజు ఈ రాష్ట్రం కరురహిత రాష్ట్రంగా చేయాలని సంకల్పంతో పనిచేస్తున్నారు. అన్ని కార్యక్రమాలు తీసుకున్నారు. ఇలా ఆర్టీఓకి సంబంధించి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా అమలు చేసే విధానం మీ ఆర్టీఓ ద్వారా జరగాలి. అది ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకుని ప్రతి ఒక్కరు కూడా ఇమీడియట్ గా పని చెప్పారంటే పని పూర్తి చేసే విధంగా అన్ని చర్యలు కూడా తీసుకోవాలని ఆర్టీఓలు కోరు. పాస్బుక్లు ఎవరైతే రైతులు తమకు ఈ పాస్బుక్ అనేది వాళ్ళ ఇంటి అడ్రస్ ఇస్తే వాళ్ళ ఇంటికే పంపుతున్నాం, టైటిల్ కమ్ ఈ పాస్బుక్. కానీ ఇంకా పాస్బుక్ను యూటిలైజ్ చేసుకుంటామంటే అది వాళ్ళ ఇష్టానికి కూడా ఆప్షనల్గా వదిలేస్తున్నాం. కాబట్టి ఇటువంటివన్నీ క్షుణ్ణంగా పరిశీలించి భూమిని ప్రపోజల్ చేసేటప్పుడు కొంచెం డిస్క్రీట్గా వర్కౌట్ చేయాలని చెప్పి కూడా మనవి చేస్తూ ఉన్నాను. ఆర్డీఓలు, డీఎస్పీలను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చేలా విజయవాడ సమావేశంలో సమాలోచనలు సాగాయి. 2 శాఖల మధ్య సమన్వయ లోపాన్ని గణనీయంగా తగ్గించి ప్రజలకు ఉపయోగకరంగా మలిచే చర్యలకు శ్రీకారం చుట్టారు.